మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి అమ్మగారు. మ్యామ్తో మాట్లాడి ఈ జనరేషన్ రిలేషన్షిప్స్ గురించి, ప్రేమ వ్యవహారాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంజయ్. అమ్మ, ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు. అండ్ విడిపోయాక జరిగే పరిణామాల గురించి ఎవరు ఊహించట్లేదు, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. అసలు ఈ జనరేషన్ యూత్ అనేది ప్రేమలో పడే ముందు కానీ పడిన తర్వాత కానీ ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలంటారు, ఎలాంటి విషయాలు పట్టించుకోవాలి, ఎలాంటి విషయాలు పట్టించుకోకూడదు అంటారు? ఈ ప్రశ్న 70 ఏళ్ల వయసులో నన్ను అడుగుతున్నారు మీరు యంగ్ జనరేషన్ గురించి. అయితే మా జనరేషన్లోకి ఈ జనరేషన్లోకి చాలా తేడా ఉంది. అసలు ఏదైనా అసలు లవ్ అంటే, ప్రేమ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రేమించే వాళ్ళు ఎవ్వరు చూడండి, అందమైన వాళ్ళనే ప్రేమిస్తారు. అందంగా లేని వాళ్ళు ప్రేమకు అర్హులు కాదా? ఎందుకని వాళ్ళని ప్రేమించరు? అందంగా లేరు కాబట్టి. ఆకర్షణ అంటే ఆకర్షించేలాగా అవతల వ్యక్తి ఉండాలి. మనం ప్రేమించాలి అంటే అవతల వ్యక్తిలో ఆకర్షణ ఉండాలి. అంటే ఇది లవ్ ఆకర్షణ, ఇన్ఫాక్చుయేషన్లోనే ఎక్కువ భాగం ఉంటుంది. దానికే మనం లవ్ అని పేరు పెట్టుకుంటున్నాం అంతే. అలా అంటే యంగ్ జనరేషన్ ఒప్పుకోరు. ప్రేమ త్యాగం కోరుతుంది అంటారు. నిజంగా కనుక మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటే సంతోషంగా ఉంటుంది, ఎలా ఉంటే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాం. అలా కోరుకున్నప్పుడు అవతల వ్యక్తి కోసమని మనం ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం. అది ప్రేమ అంటే. అలా ఉండాలి ప్రేమ అంటే. అట్లీస్ట్ ఇవాళ ప్రేమించుకుని రేపు విడిపోయి, లేదా ఇవాళ ప్రేమించుకుని ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని నన్ను క్షమించి చూసి అని మాట్లాడేస్తే ఇది ప్రేమ ఎలా అవుతుంది? ఇవాళ ఒకళ్ళని ప్రేమిస్తారు, ఈ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్లో తిరుగుతారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో సంబంధం చూస్తారు, అంతే. నన్ను క్షమించి చూసి అని ఇక్కడ చెప్పేస్తారు, వెళ్ళి అక్కడ పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకుని మళ్ళీ వాళ్ళతో మామూలుగా ఉంటారు. ఎలా ఉంటారు? పాత జ్ఞాపకాలు లేవా? పాత జ్ఞాపకాలకు ఒక్కసారిగా ఎలా సమాధి కట్టగలిగారు? వాటిని ఎలా మర్చిపోగలిగారు? మనం నవలల్లో చదువుతాం చూడండి, ఎవరు దేవదాసు పార్వతి అని, ఇంకా ఏవేవో పాత కథల్లో వాళ్ళు ఆ ప్రేమ కోసం జీవితం అంతా అలా ఉండిపోయిన వాళ్ళు. అది చదవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు అలాంటి ప్రేమలు లేవు చెప్పాలంటే. అంచేత ఇంకోటి ఏంటంటే, ప్రేమించే ముందు ఏం చేయాలి అంటే కొన్ని లక్షణాలు అనుకుంటారు. ఆమె అందంగా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, సినిమాల్లో సమంతలా ఉండాలి, ఏదేదో ఊహించుకుంటారు. మాకు 50 ఏళ్ళు దాటి మా తోడు నీడ మెంబర్కి వచ్చిన ఒక ఆమె బాహుబలి ప్రభాస్లా ఉండాలి అనేది ఆవిడ. బాహుబలి ప్రభాస్ వయసు ఎంత, నీ వయసు ఎంత? నీకు 50 ఏళ్ళు. బాహుబలి ప్రభాస్తో పోల్చుకుంటే ఎలా ఉంటాడు? అది సినిమా. అది ఆ సినిమా చూసి ఆనందించడం వరకే. పోనీ ప్రభాస్ నువ్వు పెళ్లి చేసుకుంటావా? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎందుకు అక్కర్లేని ఊహలు ఇవి? అంచేత అందరూ సినిమాలు చూసేసి హీరోని ఇష్టపడిపోతారు ఆడవాళ్ళు, హీరోయిన్లను ఇష్టపడిపోతారు మగవాళ్ళు. అది కాదు కావాల్సింది. ప్రేమ అంటే అసలు అందచందాలతో సంబంధం లేకుండా ఒక మానసికమైన భావం అది. ఆ మానసికమైన భావాన్ని లేవు. ఇవాళ కలుస్తారు, రేపు పార్టీకి వెళ్ళిపోతారు, పబ్కి వెళ్ళిపోతారు, ఎల్లుడు కలుస్తారు, 4 వారం తిరగకుండా అది బ్రేకప్ వచ్చేస్తుంది. అంచేత అటువంటి ప్రేమలు కాదు. ప్రేమ అనేది శాశ్వతమైంది, అజరామరమైంది, అంటే శాశ్వతంగా నిలబడిపోయేది. అది అటువంటి ప్రేమలు ఉండాలి. అలాంటి ప్రేమలు ఇప్పుడు ఉంటాయని చెప్పలేము. అసలు అమ్మ, ఈ పిల్లలు ప్రేమలో పడుతున్నారు సరే, తర్వాత విడిపోతున్నారు, బ్రేకప్ అవుతున్నాయి. అసలు బ్రేకప్ అయిన తర్వాత ఇంకొకరి పరిస్థితి విషమంగా అవుతుంది. ఏ విధంగా అంటే సూసైడ్లు కానీ సంథింగ్, వాళ్ళ మానసిక స్థితి లోపించి వాళ్ళు ఇలా జరుగుతుంది. అసలు ప్రేమలో పడే ముందే వీళ్ళు ఏం గుర్తుంచుకోవాలంటారు మేజర్గా? ఇప్పుడు జనరేషన్ కొంచెం తెలివైన వాళ్ళు, అంటే అన్నీ చూసుకుని ప్రేమిస్తున్నారు. పూర్వకాలం సినిమాల్లో కానీ నిజ జీవితంలో కానీ బాగా కోటీశ్వరుడైన అబ్బాయి పేద పిల్లని ప్రేమించేవాడు, లేదా బాగా డబ్బున్నవాడ పేదవాడిని ప్రేమించేది. అలా ఉండేవి ప్రేమలు. ఇప్పుడు అన్నీ చూసుకుని, అంటే వాడు బాగా స్తోమత ఉందా లేదా, ఆర్థికంగా బాగున్నాడా లేదా అన్నీ చూసుకున్న తర్వాత ప్రేమిస్తున్నారు. అంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యక్తిని ప్రేమించట్లా, వాడి బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆస్తులు, మిగతా వివరాలను చూసి ప్రేమిస్తున్నారు. అయితే ఈ ప్రేమలు ఎంతవరకు ఉంటాయంటే మీరన్నట్టు అది బాగున్నంతకాలం ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వు ఆ పెళ్లి చేసుకున్నావు అంటే నీకు ఒక చిల్లి గబ్బా ఇవ్వను అని చెప్పేశాడు అనుకోండి, ప్రేమ పోతుంది. ఎందుకంటే ఆమెకు ఆస్తి లేనప్పుడు పెళ్ళి ఎందుకు? ఈ అబ్బాయికి ఆస్తి లేనప్పుడు ఆమె పెళ్ళి ఏం చేసుకుంటుంది? అంచేత ఆస్తిని ప్రేమించావు కానీ మనిషిని ప్రేమించలేదు. అందుకని ప్రేమ అనేది ఉన్నప్పుడు కూలో నాలో చేసుకునైనా సరే మేము బతుకుతాము, మేము విడిగా ఉండము అన్న ధోరణి ఇప్పటి జనరేషన్లో కనిపించట్లా. ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే అన్నీ బాగుంటే నేను ప్రేమిస్తాను అంటే. అమ్మ, ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా ప్రేమ అనుకున్నది ప్రేమ కాదంటారు అసలు? ఇన్ఫాక్చుయేషన్ అనుకుంటా నేను. ఆకర్షణ, కేవలం ఆకర్షణ. చాలా మందిలో ఉండేది ఆకర్షణే. ఆకర్షణకి లోనవుతున్నారు తప్ప నిజమైన ప్రేమ కాదని అనుకుంటా నేను. దీనికి సొల్యూషన్ ఏంటమ్మా? అప్పుడు సొల్యూషన్ ఏం లేదండి. ఇది ఒక
ప్రవాహంలో ఉంటుంది. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటారు జనం, అంతే. అలా కొట్టుకుపోవాల్సిందే. తేలగలిగిన వాడు తేలుతాడు, మునిగిపోయేవాడు మునిగిపోతాడు. అదే ప్రేమ నమ్ముకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. ముఖ్యంగా ఈ జనరేషన్లో ప్రేమిస్తారు, ఆ పెళ్లి కాదంటే నేను సూసైడ్ చేసుకుంటానంటారు. జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం, కానీ జీవితం అంతా ప్రేమే కాదు. జీవితంలో ప్రేమ అనేది కూడా అఫ్కోర్స్ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది ప్రేమ అనేది ఒక భాగం. ఆ భాగంలో మనం సక్సెస్ అయితే అదృష్టం. సక్సెస్ అవనంత మాత్రాన మిగతా 300 జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అది లేకుండా ఆవేశపడిపోయి పిచ్చోళ్ళు అయిపోయి మందు తాగేసి, ఇదొకటి. దేవదాసులు అయిపోయి మందు తాగేశానంటే దేవదాసుకున్న బలహీనత పార్వతి ఎందుకు మందు తాగలా? అంటే ఆవిడ మైండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆవిడ పెళ్ళయింది, వేరే ఉంది, దేవదాసుని తలుచుకుంటుంది, అయినా కూడా ఆవిడ ఇలాంటి పని చేయలేదు కదా. నేను పార్వతిని ప్రేమించా, మందు తాగేశాను. అలాగే ఇప్పటి జనరేషన్ కూడా నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నేను మందు తాగేస్తున్నా అంటే మందు తాగడం సొల్యూషన్ కాదు కదా. నీకు చేతనైతే పెళ్లి చేసుకో ధైర్యంగా, పెళ్లి చేసుకోలేకపోతే నా జీవితం ఇంతే అని సరిపెట్టుకో. రెండే ఉండాలి అంతే తప్ప మందు తాగేసి నేను అటుపోయినాను నాకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి అని అనుకుంటే అది నిజమైన ప్రేమ కాదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.